తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. స్క్రీన్ ప్లేకి సంబంధించినటువంటి రకరకాల విషయాల్ని ఎపిసోడ్గా చేస్తున్నాం. మనం చాలామంది చూస్తున్నారు. అందులో ఒక సబ్స్క్రైబర్ ఒక ఆయన ఒక కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ అనేది ఇవాళ కొత్తగా ఉన్నటువంటి దర్శకులకు కానీ రచయితలకు కానీ మనసులో ఉండేటువంటి ఒక 3 ప్రశ్నలు, 3గా ఉంటాయి కానీ దాదాపుగా 2 అవి. ఆ ప్రశ్నలకి సమాధానం, ఆయన ఒక అభిప్రాయం ఏంటి, ఆయన ఏమనుకుంటున్నారు, ఆయనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఎపిసోడ్లో చెప్తానికి ప్రయత్నిస్తాను. ఇది ఆయనకు ఒక్కడికే కాదు, మిగతా అందరికీ కూడా, ఎవరైతే కొత్తగా ఈ ఇండస్ట్రీలోకి వద్దాం అనుకుంటున్నారో, రైటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో, స్క్రీన్ ప్లేలు కథలు రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఇస్తాను, చూడండి. నేను కూడా చదివి వినిపిస్తాను. ఐ హ్యావ్ ఏ క్వశ్చన్. సో హౌ డూ వీ డిసైడ్ ఆన్ ద సబ్జెక్ట్ ఫర్ ద మూవీ? హౌ డూ ఐ come up with an idea, decide that subject is worth to developing into a dramatic premise and write screenplay in 90 pages అని అన్నాడు. At what stage writers will decide this is going to be the great script? దీనిలో ఫస్ట్ 2 ఒకటే ఆల్మోస్ట్ ఆల్. అసలు ఐడియా అనేది ఎట్లా వస్తుంది, లేదా మీకు వచ్చిన ఐడియా అనేది ఇది సినిమాగా డెవలప్ చేయొచ్చా, పనికొస్తుందా రాదా అనే విషయం అనేది ఇది చాలామందికి వస్తుంది. ఏదో రకరకాల కథలు రాద్దాం అనుకుంటారు, ఇదిగో ఈ పాయింట్ మీద రాస్తాను అంట. పాయింట్లెస్గా సీన్లు రాసుకెళ్ళిపోయేటువంటి కొత్త రచయితలకి అందరికీ కూడా నా రిక్వెస్ట్, దయచేసి మన ఛానల్లో ఉన్నటువంటి బేసిక్స్ స్క్రిప్ట్ రైటింగ్, స్టోరీ రైటింగ్ సంబంధించినటువంటి ఒక చిన్న కథ, కుందేలు తాబేలు కథ లాంటి కథతో చెప్పాను నేను. దానిలో పాయింట్, లైను, ఆగ్ లైను, స్క్రీన్ ప్లేకి సంబంధించిన కాంటెక్స్ట్లు అన్నీ కూడా సింపుల్గా ఆ భావం మీకు అర్థం అవటం కోసం ఎపిసోడ్ చేశాను. మీరు ఏ పాయింట్ రాద్దామో, ఏ కథ రాద్దామో ఆ ఎపిసోడ్ని ఒకసారి చూసి అవగాహన చేసుకుని ఫస్ట్ ఐడియా దశలోనే దాన్ని మీరు సంస్కరించుకొని పెట్టుకోండి. దయచేసి నా రిక్వెస్ట్ అన్నమాట. సరే, ఒక్కొక్క అంశంగా మనం చెప్పుకుంటూ వెళదాం. అసలు ఐడియా ఎట్లా వస్తుంది, ఈ ఐడియా అనేది సినిమా డెవలప్ చేయడానికి పనికొచ్చేదా కాదా, ఐడియా ఎలా వస్తుందనే దానికి ఎట్లా వస్తుందంటే అది ఏ టైంలో రావచ్చు, ఎలా అయినా రావచ్చు. మీరు సినిమా చూస్తున్నారు, ఒక కామెడీ సినిమా లేదా ఏదో ఒక సినిమా చూస్తున్నారు, ఈ సినిమా కథ ఇలా కాదే, ఒక ఇన్స్పైర్ అయ్యి దీన్ని ఇట్లా చెప్తే ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది. లేదా ఒక రియల్ లైఫ్ సంఘటన చూస్తారు, అరే ఇట్లా దుర్మార్గం జరిగిందే, ఇలా చేద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లడ్డూ కల్తీ జరుగుతోంది. ఈ లడ్డూ కల్తీలో 2 పార్టీలు ఉన్నాయి, దానిలో రకరకాల కాన్స్పిరసీలు ఉన్నాయి, బోల్డ్ మంది రకరకాల మాట్లాడుకున్నారు. ప్రజెంట్ నలుగుతుంది కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీ అందరికీ కూడా. దీనిలో కుట్ర కోణాలే ఉంది. ఈ కుట్ర కోణం ఏదో ఉంది, లేదా ఆ ఊళ్ళో ఒక టెంపుల్ ఉంది అనుకుందాం, ఆ టెంపుల్ బ్యాక్ డ్రాప్లో ఏదో కుట్ర జరుగుతుంది, ఆ కుట్రను బ్యాక్ డ్రాప్ చేసుకుని కథ తయారు చేద్దాం అనుకున్నాం. ఇట్లా రకరకాల ఐడియాలు రావచ్చు. దేని ఎట్లా ఐడియా వస్తుందనే దానికి మనం కరెక్ట్గా ఇలాగే ఐడియా వస్తుందని లేదు. ఐడియాలు రావాలంటే మాత్రం తప్పకుండా అందరూ ఒకటి మాత్రం చెయ్యాలి, బుక్స్ చదవటం అనే హ్యాబిట్ ఉండాలి తప్పకుండా. ఎందుకు ఉండాలి అంటే, సినిమాలు చూస్తూ ఉంటాం, సినిమాలు చూసేటప్పుడు రకరకాల వ్యాపకాలు ఉంటాయి, ఇంటర్నెట్లో అటో ఇటో తలకాయలు దిగుతుంటాయి. కానీ బుక్ చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు మాత్రం మన కళ్ళు, మైండ్ తర్వాత అంతా కూడా దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే, చదువుతుంటే మీరు లోపల విజువల్గా ఆ చదివే టెక్స్ట్ యొక్క విజువల్ అనేది ప్రజెంటేషన్ వెళ్తూ ఉంటుంది. అందుకనే చదవటం అనేది చాలా మంచి హ్యాబిట్. అలా చదువుతూ ఉండగా, రకరకాల కథలు చదువుతూ ఉండగా, లేదా విజువల్స్ చూస్తూ ఉండగా కూడా వస్తూ ఉంటాయి. వచ్చినటువంటి ఒక ఐడియాని తీసుకోవాలి. ఆ ఐడియాలో ఏమి ఉండాలి, మీరు ఏ కథ రాద్దాం అనుకున్నా, ఎంత చిన్న కథ రాద్దాం అనుకున్నప్పటికీ కూడా దానిలో ఈ 3 అంశాలు ఉండేట్టుగా చూసుకోండి. ఇది చాలా బేసిక్ స్ట్రక్చర్ అన్నమాట. ఈ మాత్రం స్ట్రక్చర్లు కూడా లేకుండా అక్కర్లేదు సినిమా అని పిచ్చి పిచ్చిగా స్క్రిప్ట్లు రాస్తే నష్టపోయేది మీరవుతారు, ప్రొడ్యూసర్ ఏదో ఒక 50 లక్షలు, 1 కోటి, 2 కోట్లు పోగొట్టుకున్నాడు, పాపం బాధపడతాడు, మళ్ళీ ఏదైనా బిజినెస్ సంపాదించుకుంటాడు. కానీ మీ కెరీర్ పోతే మాత్రం మళ్ళీ రాదు. కాబట్టి ప్రొడ్యూసర్ కన్నా కూడా ఎక్కువ కేర్ తీసుకోవాల్సింది, తన గురించి తాను తీసుకోవాల్సింది దర్శకుడు. కాబట్టి ఆ 3 అంశాలు ఉండాలి. అదే బేసిక్ స్క్రిప్ట్, బిగినింగ్, మిడిల్, ఎండ్. మీ సినిమాలో ఎవరైనా హీరో ఉన్నాడా, ఆ హీరో ఏం చేస్తాడు, ఇలా హీరోని పరిచయం చేసాం, హీరో ఏం చేస్తాడు, హీరోకున్న గోల్ ఏంటి, ఆ గోల్ని చివరికి రీచ్ అయ్యాడా, సింపుల్గా చెప్పాను. దీని గురించి వివరంగా బోల్డ్ ఎపిసోడ్లోనే మీరు చూసుకోవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానంగా సింపుల్గా చెప్తున్నాను. ఒక హీరో ఉన్నాడు, అతని చేద్దాం అనుకున్నాడు, అతనికి గోల్ ఏర్పడింది, లేదా ఒక ఎవరితోనో ప్రాబ్లం వచ్చి కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది, దాన్ని అతడు చివరికి పూర్తి చేశాడా లేదా అనేది ఉంటే, ఈ బిగినింగ్, మిడిల్ ఉండి ఆ హీరోకి ఒక జర్నీ ఉంటే అది మనం సినిమాగా డెవలప్ చేయొచ్చు.
ఏ కథకైనా సరే బిగినింగ్ మిడిల్ ఎండ్ ఉందంటే దాని అద్భుతమైన స్క్రిప్ట్గా తయారు చేయవచ్చు. ఈవెన్ కుందేలు తాబేలు కథ కూడా సూపర్ సినిమా కథలాగా తయారు చేయొచ్చు. అంటే అద్భుతమైన కథలు అంటే చాలా పెద్ద కథలు బోల్డ్ రీసెర్చ్ అని అనక్కర్లేదు. మీరు బిగినర్స్కి ఈ మాత్రం ఆలోచిస్తే చాలు. రెండోది పాయింట్, ఇది మూవీకి పనికొస్తుందా, షార్ట్ ఫిలిం పనికొస్తుందా, వెబ్ సిరీస్ పనికొస్తుందా, ఇట్లా దేనికి పనికొస్తుందా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఒక క్లియర్ కట్ కాన్ఫ్లిక్ట్ ఉండి ఏదైనా ఒక బాగా ఇంట్రెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఉండి తర్వాత దానికి ఏదైనా ఒక సూటబుల్ హీరో లేదా కొత్త హీరో లేదా ఈ హీరో ఈ పాయింట్ ఇంతకుముందు సినిమాల్లో ఎక్కడా రాలేదు, ఈ విషయం కొత్తగా మనం చెప్తే బాగుంటుంది అని మనకు అనిపిస్తే ఆ పాయింట్ని మనం సినిమాగా డెవలప్ చేయవచ్చు. అంటే సినిమాగా డెవలప్ చేయడానికి ఆ పాయింట్కి ఉండాల్సింది ఏంటి, బిగినింగ్ మిడిల్ ఎండ్ ఉండాలి ఒకటి. రెండోది ఆ పాయింట్ మీద ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసి ఉండకూడదు. మరొక పాయింట్ ఏంటంటే అదే విషయాన్ని మనం ఎంటర్టైన్మెంట్గా చెప్తున్నామా లేదా హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా గొప్పగా చెప్తున్నామా. ఏదైనా గుర్తుపెట్టుకోండి, పెద్ద హీరో చిన్న హీరో కొత్త హీరో ఎవరైనా సరే మీ సినిమాకి ఎంటర్టైన్మెంట్ వాల్యూ కనుక ఉంటే, అంటే సీరియస్గా ఉన్న సినిమాలకి ఎంటర్టైన్మెంట్ ఉండదా అని అనకండి. ఇప్పుడు మనం శంకరాభరణం చెప్తున్నాం, ఆ సినిమాలో కొద్దిగా కామెడీ అంటే పగలబడినవే కామెడీలాగా కామెడీ సినిమా కాదు, చాలా సెంటిమెంట్ ఉందా సెంటిమెంటు కాదు. అదొక సబ్జెక్ట్, మ్యూజిక్ దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి పడిపోతున్న మ్యూజిక్ విలువల్ని పెంచడానికి పనికొచ్చే కాన్సెప్ట్తో దర్శకుడు తీశాడు. అట్లాగా ఒక కాన్సెప్ట్కి నమ్ముకుని తీయాలి. ఎప్పుడైనా సరే మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ మీద మీకు ట్రూత్ఫుల్గా మీకు నమ్మకం ఉండాలి, నిజంగా మీకు నమ్మకం ఉండాలి, మీరు ప్రేమించాలి. ఈ సబ్జెక్ట్ చెప్పడం అనేది దానికి బిగినింగ్ నుంచి చిట్ట చివరి దాకా అదే సబ్జెక్ట్ని ఎంత అద్భుతంగా చెప్పచ్చు. నేనే ఒక ప్రేక్షకుడినైతే ఈ సినిమాను చూస్తానా, నేనే ఒక ప్రేక్షకుడినైతే 300 రూపాయలు టికెట్ కొంటానా, నేనే ఒక ప్రేక్షకుడినైతే దీనిలో నాకు ఉండాల్సిన ఎంటర్టైన్మెంట్ విలువలు ఉన్నాయా, నేనే ఒక ప్రేక్షకుడినైతే ఈ హీరోని నేను ప్రేమిస్తానా, అంటే మనం క్రియేట్ చేసినటువంటి పాత్రని ప్రేమిస్తానా, అసలు నాకు ఎందుకు ఈ కథ పుట్టింది, నా ఉద్దేశం ఏంటి, ఈ పాయింట్ మీద పుట్టింది. సినిమా స్క్రిప్ట్ రాసిన తర్వాత అదే విషయాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయగలిగాను. గో హెడ్, మీరు సినిమాకి దానికి ఆ స్క్రిప్ట్ని మనం ఎంచుకోవచ్చు. ఈ విషయాలను మీరు ప్రశ్నించుకుని ఇవన్నీ కనుక వాటికి ఆన్సర్లు కరెక్ట్గా వచ్చినట్టయితే మీరు ఎంచుకున్న పాయింట్ అనేది సినిమాగా తీయడానికి పనికొస్తుందనే విషయం మీరు తెలుసుకోండి. ఏదైనా స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు ఏ స్టేజ్లో ఇది ఒక గొప్ప స్క్రిప్ట్గా వాళ్ళకి అనిపిస్తుంది అంటే, ఇది చాలా విచిత్రమైన ప్రశ్న. ఇదలాంటి కాకిపిల్ల కాకి ముద్దులాగా ప్రతి రచయిత ఏదైనా రాశాడు పేపర్ మీద అంటే అతనికి దాని మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. తన గొప్ప సబ్జెక్టు, ప్రతి దర్శకుడు ప్రతి నిర్మాత కూడా అద్భుతమైనటువంటి సినిమాలు తీస్తున్నామని లేదా అద్భుతమైన కథ మాది అద్భుతమైన కథ అని చెప్తూ ఉంటారు. అంటే స్టేజ్ మీద చెప్పేవి వేరే అనుకోండి, జనరల్గా కథ మొదలెట్టినప్పుడు ఇది చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, మనకి డబ్బులు వస్తాయనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు మొదలెడతారు. కానీ రచయితకు కానీ దర్శకుడికి కానీ ఆ క్యారెక్టర్ ఏదైతే రాస్తున్నాడో రచయితకి లేదా దర్శకుడు షూట్ చేస్తున్నప్పుడు దానిలో భావోద్వేగం ఏదైతే ఉందో చదువుతున్నప్పుడు మనకి సినిమా అంత చదివేసిన తర్వాత స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆ పాత్రకి సంబంధించినటువంటి క్యారెక్టరైజేషన్ కానీ డైలాగ్స్ కానీ ఆ పాత్ర పడ్డ అవస్థ కానీ మనకి పడుకున్న తెల్లారి పొద్దున్న తెల్లారి లేచిన ఎప్పుడు చూసినా అదే మాటి మాటికి జ్ఞాపకం వస్తుందంటే ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది అని మనం చెప్పచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. ఆ సినిమాలో ప్రేక్షకులకి బాగా నచ్చినటువంటి అంశాలే ఉంటాయి. ఇలాంటి సినిమాలు ఇలాంటి ప్రేక్షకులు కొత్తదనం ఉంది దీనిలో, ఇది ఇంతవరకు చూపించలేదు, ఈ హీరో లేదా ఈ పర్టికులర్ ఈ క్యారెక్టర్ చూస్తే మాత్రం జనాలకు బాగా ఉంటుంది, ఇంకొక అభిప్రాయం కలిగింది ఈ పాయింట్ దీనిలో ఉందని. కథ చెప్పి కళాయిదాలో ఉన్నప్పుడు ఆ కథను విశ్లేషిస్తారు ఎవరో ప్రొడ్యూసరో లేకపోతే ఇంకెవరో ఫైనాన్సర్ ఉన్నప్పుడు. సార్ మీ దానిలో ఈ పాయింట్ నాకు బాగా నచ్చిందండి సినిమా అని అన్నాడంటే మీరు అనుకున్న పాయింట్ ఆయన పాయింట్ ఒకటే అయితే ఆ సినిమాకి అద్భుతంగా మంచి స్క్రిప్టే. తర్వాత దర్శకుడికి కలిగేది సినిమా స్క్రిప్ట్ చదువుతున్నాడు, ఓవరాల్గా స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు, షెడ్యూల్ వేస్తున్నప్పుడు, లొకేషన్స్ చూస్తున్నప్పుడు, సెట్స్ డెవలప్ చేస్తున్నప్పుడు, కాస్ట్యూమ్స్ రకరకాలు వేస్తున్నప్పుడు ఆ సినిమాను ఓవరాల్గా ఒక రఫ్ విజువల్ చూసేస్తాడు దర్శకుడు. దానికి తగ్గ ఆర్టిస్టులు పడాలి, అద్భుతమైన ఆర్టిస్టులు పడి, అంటే ఆ పాత్రని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుని చేయగలిగే నటులు పడి ప్రాపర్గా షూటింగ్ జరిగి కొద్దిగా రెస్ట్ చూసుకున్న తర్వాత ఆ ఎపిసోడ్ అనుకున్న స్క్రిప్ట్ దాని మీద స్క్రీన్ మీద కనపడుతుంది
అని వచ్చిందంటే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఇది అద్భుతమైనటువంటి సినిమాగా అవుతుందని వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది. ఇంతకుముందు ఫస్ట్ పాయింట్లో చెప్పినటువంటి ఆ 3 పాయింట్లు ఉండాలి. బేసిక్ స్ట్రక్చర్ ఉండాలి, ఇలా షూటింగ్ చేసే దర్శకుడు కనాలి, రాసే రచయితకు కూడా తన మనసులో ఇప్పుడు ఉద్వేగంతో రాస్తున్నాడు, ఆ భావం ఏదైతే ఉందో ఇప్పుడు రాస్తున్నాడు, ఏదో కన్నీళ్ళు వచ్చే సన్నివేశం డైలాగులు రాస్తున్నాడు, అతను కూడా కన్నీళ్ళు కార్చాలి. అంటే ప్రతిదానికి తను కన్నీళ్ళు కార్చిన అద్భుతం అని కాదండి. మీకు కలుగుతుంటే, మీకు ఆ భావావేశం చదువుతుంటే మీకు ఆ భావావేశం కలిగిందంటే అది అద్భుతమైన స్క్రిప్ట్ అనిపించవచ్చు. ప్రతి వ్యక్తి కూడా ఇవి సాధారణంగా అన్ని ప్రశ్నలు వేసుకుంటారు. ఏ రంగానే ఐడియా అద్భుతంగా ఉంది, ఈ సినిమాకి దర్శకుడు అయితే బాగుంటాడు, ఇట్లాంటి స్క్రిప్ట్ రాలేదనుకుంటారు. రాసిన తర్వాత ఈ డైలాగులు జనాలు హాల్లో పడతారు, గిలగిలా తన్నుకుంటారు, ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అందరూ అనుకుంటారు, కొత్త వాళ్ళు, రచయితలు, పెద్ద పెద్ద ప్రొఫెషనల్ రచయితలు 300-400 సినిమాలు, 200-300 సినిమాలు రాసిన రచయితలు కూడా అంటుంటారు. కానీ నా అబ్జర్వేషన్లో చెప్పింది ఏంటంటే, బేసిక్ స్ట్రక్చర్ కనుక ఆ కథకి ఉంటే, అంటే బిగినింగ్ మిడిల్ ఉంటే, హీరో ఏ పాయింట్ మీద కథని ప్రారంభించారో ఆ పాయింట్ మీదే కనుక చివరికి ఎండింగ్ అయినా, సినిమా కథ కనుక మొదటి 15 నుంచి 30 నిమిషాల మధ్యలో కథ ప్రారంభమై అదే పాయింట్ మీద, అదే కాన్ఫ్లిక్ట్ మీద కథ నడిచి చివరికి ఒక ఎండింగ్ ఏదైనా అవ్వచ్చు కాక ఇచ్చినట్టయితే ఆ సినిమాలు అద్భుతంగా ఆడుతున్నాయి, మంచి విజయవంతమైన చిత్రాలుగా 10 మందితో మంచి పేరు తెచ్చుకుంటున్నాయని నేను క్లియర్గా అబ్జర్వ్ చేశాను. నేను కాదు, పెద్ద నాకన్నా గొప్పవాళ్ళు చాలామంది అబ్జర్వ్ చేశారు. నా అబ్జర్వేషన్లో కూడా వచ్చింది. ఏ సినిమాని ఈరోజు నేను చెప్పినా కూడా, రివ్యూ చెప్పినా, చూసినా, లేదా చూసి ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచించుకున్నా, ఎప్పుడు వచ్చినా ఈ 5 పాయింట్లు ఉన్నాయా లేవా అనే విషయం ఆలోచిస్తాను. అది ఉన్నదాన్నే నేను విశ్లేషణగా మీతో మాట్లాడుతున్నాను. నా విశ్లేషణ మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే, మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే, మంచి కథ ఏది, ఎలా చేయాలనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎపిసోడ్ అని చేస్తున్నాను. దయచేసి నేను చెప్పే అంశాలు కనుక మీకు నచ్చినట్టయితే, ఇలా మీకే కాదు 10 మందికి తెలియాలి కదా, అందుకోసమని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ ఇప్పటికీ దాదాపుగా రేపు మార్చి 10వ తారీఖు 3వ సంవత్సరంలోకి వెళ్తుంది. 3500 కూడా నిండలేదంటే ఏమాత్రం ఆదరణ ఉందో మీరు ఆలోచించుకోండి. అంటే కంటెంట్ బాగుందని ఒకళ్ళిద్దరు చెప్తున్నారు, కానీ దాన్ని షేర్ చేసి లైక్ చేసినప్పుడే కదా యూట్యూబ్ అనేది ప్రమోట్ చేసేది. ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారని నేను విజ్ఞప్తి చేస్తూ మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.